ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. అలాగే వీక్షకులకు విజ్ఞప్తి, నా ఈ వీడియోలని చూసిన వారు, నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జూన్ నెల 2వ తేదీ నుండి జూన్ నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు. కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర, రాహుగ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో శనిగ్రహం, 5వ స్థానంలో చంద్ర, రాహుగ్రహాలు, 6వ స్థానంలో కుజగ్రహం, 7వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, అలాగే 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కొంత శుభ లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే మిశ్రమ ఫలితాల్లో శుభాధిక్యత కలిగిన వారంగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రాశ్యాధిపతి రాశిని వీక్షించడం అనేది ఒక విశేషం. అయితే ఇదే రాశిపై 4 గ్రహాలు రవి, బుధ, గురు, శుక్ర గ్రహాలు దృష్టి పెట్టి ఉంచడం అనేది ఒకటి. అలాగే శనిగ్రహం కూడా ఇక్కడే దృష్టి ఉండటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా చూడగా రాహు, కేతు తప్ప మిగిలిన గ్రహాల దృష్టి అంతా కూడా ఈ వృశ్చిక రాశిపైనే ఉంది. అయితే ఇంకా రాహు కూడా ఇక్కడే చూస్తున్నారని ఒక విషయం ఉంటుంది. అయితే అది వేరే. అయితే రాహుకేతువుల్ని మినహాయించి మిగిలిన గ్రహాలన్నీ కూడా ఇక్కడే చూస్తున్నాయి అనేది నిర్ద్వంద్వంగా చెప్పే విషయం. అయితే ఇన్ని గ్రహాల దృష్టి ఇక్కడే ఉండడం అనేది ఒక విశేషం. అయితే అన్నిటిని మించి రాశ్యాధిపతి రాశిని చూడటం అనేది ఇంకా మంచి విషయంగా చెప్పుకోవాలి. అయితే ఇట్లాంటి పరిస్థితిలో ఈ వృశ్చిక రాశి వారికి ఇన్ని రకాల గ్రహాల యొక్క లక్షణాలు కూడా కొంత కలిసి ఆలోచన పరంగా చాలా పటిష్టంగా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా కొత్తగా అంటే ఒక ఆలోచన రాగానే ఇంకా మంచిగా, ఇంకా బెటర్గా అనే ఆలోచనతో రకరకాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఒక స్థిర నిర్ణయం గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా గురు, కుజ, శని దృష్టి అది బాగా అనుకూలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఏదైనా మంచి నిర్ణయాలైనా కొంచెం పదే ఆలోచన చేయడం, పదే నిర్ణయించుకోవడానికి జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు ఆపినా ఏ చివరి నిర్ణయం అయినా అనుకూలమైన పరిస్థితి కిందనే తీసుకోవచ్చు. కాకపోతే ఈ కుజ గ్రహ దృష్టి కూడా కలిసి ఉండటం వలన ఈ శని, కుజ, రవి గ్రహాల, పాపగ్రహాల దృష్టి అనేది ఎక్కువగా ఉండడం, దానికి గురువు సపోర్ట్గా ఉండడం అనేది ఒక విశేషం. అయితే సరైన నిర్ణయం తీసుకున్నప్పటికీ కొంత ఆచరణలో దూకుడు స్వభావం, కొంచెం ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం, అంటే మంచి పద్ధతిలో ఆలోచన చేసినప్పటికీ కూడా దాంట్లో కూడా
కొంచెం ఉద్రేకత మరి కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. ఆ నిర్ణయాలు అయితే సరైనవి ఉంటాయి. ఆలోచన తీరు బాగుంటుంది, విశ్లేషణగా చేసుకోగలుగుతారు. కానీ 10 మందిలో ప్రజెంటేషన్ చేసినప్పుడు మాత్రం ఇది అంత అనుకూలమైన పరిస్థితిగా అనిపించదు. అయితే అందరిది ఒక దారి అయితే వీరిది మరో దారిలాగా ఉంటుంది. కాబట్టి వినడానికి చూడడానికి కొంతగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఆలోచనాత్మకంగా ఉంటాయి. నిర్ణయాలు అమలు చేసే విధానం కూడా బాగానే కుదురుతుంది. అలాగే ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది. ధనయోగాదులన్నీ బాగా అనుకూలంగానే ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధు, మిత్ర సంబంధమైన విషయాలన్నీ కూడా కొంచెం వృద్ధికరంగానే ఉంటాయి. అయితే అందరితో కలిసి సహవాసంగా ఉంటూ, అందరితో కలిసి ఆలోచన చేస్తూ, అందరి నిర్ణయాలతో వీరు కూడా ఏకీభవిస్తూ వీరి నిర్ణయాలని ప్రత్యేకంగా ఉంచుకోవడం జరుగుతుంది. అలాగే గృహ వాహన యోగాలు కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా చేసుకుంటే అనుకూలమైన స్థితి చూడవచ్చు. అలాగే పంచమంలో రాహు చంద్రగ్రహాలు అదొక విశేషం. అయితే విద్యా విషయాల్లో కానీ, విద్యారంగ సంబంధించిన ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ ఇది కొంత అనుకూల పరిస్థితి ఉంటూ, అయితే ఒక ధైర్యం చేయలేని పరిస్థితిగా కనపడుతుంది. అంటే ఒక నిర్ణయం తీసుకొని దానికి అమలు చేసే విధానంలో కొంచెం ధైర్యం తక్కువగా ఉంటుంది. అయితే తాను అనుకున్న పనులే కరెక్ట్ అనే విధానంలో కూడా కొంత ఆలోచన చేస్తారు. కాబట్టి అలాంటిది మానేసి అన్ని రకాల విషయాల్ని ఇంకా కూడా మరొక రూపంలో ఆలోచన చేస్తే సరైన నిర్ణయాలు దొరుకుతాయి. కానీ తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా ఆలోచన చేయటం సరైనది కాదని గుర్తుంచుకోవాలి. అయితే మార్పు చేసుకుంటారు, కానీ ఒక్కొక్కసారి కొంతమంది చేసుకోలేకపోవచ్చు. కాబట్టి అనేక రకాల విషయాల్ని కూలంకషంగా తీసుకొని చివరి నిర్ణయాలు మాత్రం మరొకసారి సరి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాలు కొంత తగ్గే అవకాశం ఉంది. రుణ బాధలు, అలాగే ఆరోగ్య సమస్యల విషయాలు కూడా సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. అలాగే మిత్రులు, శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరితో కలిసి సామరస్యంగానే మాట్లాడటం, చూడటం, అందరినీ కలవటం, కొంత హడావుడి చేసే పరిస్థితి కూడా ఉన్నది. ఏదైనా సరే అంత ఓపెన్గా మాత్రం ఉండలేరు, అది ఒకటి గమనించుకోవాలి. అందరితో కలిసినట్లే ఉంటుంది, అందరి నిర్ణయాల్ని వినటం జరుగుతుంది, కానీ ఓపెన్గా ఉండలేరు. వారి యొక్క నిర్ణయాలు వారికి ఉంటాయి, వారి విధానం మాత్రం వదలరు. అదే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా ఉంటుంది. అనేక రకాల విషయాల్లో చర్చలు చేసే అవకాశం ఉంటుంది. అయితే చర్చల్లోనే చిన్న చిన్న భేదాలు వచ్చినప్పటికీ కూడా వాటిని సరి చేసుకునే పద్ధతి కూడా వెంటనే కుదురుతుంది. కాబట్టి అది పెద్ద ఇబ్బందికరమైన విషయంగా అనిపించదు. మొత్తానికి అనుకూలమైనటువంటి పరిస్థితే ఉంది. అలాగే మనం ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, డిపాజిట్లు చేయాలన్నా, అలాగే షేర్ మార్కెటు, రియల్ ఎస్టేటు మొదలైన వ్యవహారాల్లో పాల్గొనాలన్నా ఇది సరైన సమయమే. కానీ ఈ సమయంలో చేయటానికి కొంత సాహసం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ వారం చేయకుండా ఉండటమే మంచిది. ఇది పూర్తిగా అనుకూలమైన వారం కాదు, కాకపోతే ఇబ్బందులు లేనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మానసికంగా కొద్దిగా టెన్షన్ ఉంటుంది. మనం చేసే పనులకి గుర్తింపు, కీర్తి, గౌరవం కలుగుతాయి.
భాగ్యస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ స్థితిలో కూడా మంచి గుర్తింపు గౌరవం కలుగుతాయి. అయితే మరొక విధంగా కూడా ధన యోగాలు పెరిగే అవకాశం ఉన్నది. అనేక రకాలుగా భాగ్య స్థితిని పెంచుకునే అవకాశం బాగానే కనబడుతుంది. అయితే ఈ వీరి స్వతసిద్ధమైన స్వభావంతో ఇక్కడ అంత పూర్తి నమ్మకంగా, అంటే పూర్తిగా అందరినీ నమ్మే పరిస్థితి కాదు. ఎవరిని గురించి అయినా సరే వారి యొక్క అభిప్రాయం మళ్ళీ మరొక రకంగా ఉంటుంది. అయితే బయటికి వ్యక్తం చేసే విధానం ఈ వారంలో ఒక రకంగా ఉంటుంది. వారంలో అంటే పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తనకున్న స్వతసిద్ధమైన నిర్ణయాలని మార్చుకోవడం మాత్రం జరగదు. అయితే ఈ వారంలో అటువంటి పరిస్థితుల్లో కొద్దిగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. తత్వం బోధపడినట్టుగా అనేక రకాల విషయాల్లో కొంచెం వ్యవహరించే పరిస్థితి కనబడుతుంది. అయితే అన్ని రకాల పనులలో ఒకేసారి ప్రయత్నం చేయకుండా ఆలోచనాపూర్వకంగా ఏది ముందు ఏది తర్వాత అనేది ప్రాధాన్యత ఇచ్చి వాటి ప్రకారం ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. అయితే అనవసరమైన వివాదాలు జరగకుండా చూసుకోండి. ఎప్పుడైనా సరే ఆర్గ్యుమెంట్ అనేది చేయకుండా, అంటే చిన్న చిన్న విషయాల్ని ఏదో మనకు బాగా తెలిసినట్టుగా ప్రయత్నం చేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే అది ఇబ్బందికరమైన పరిస్థితికి మారుతుంది. మనకు సంబంధం లేని విషయాల్లో ప్రవేశం పెట్టుకోకుండా, ఆలోచనలు చేయకుండా, వాగ్వివాదాలు చేయకుండా ఉండడం మంచిది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి అనేక రకాల విషయాల్లో శుభ లక్షణాలు అన్ని రాశుల కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ కొంచెం స్వయం నిర్ణయాల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా ఈ వారం అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే బాగానే కనబడుతుంది. శుభ లక్షణాలతో పాటు సొంతగా తీసుకునే ఆలోచనలు, 10 మందిలో మాట్లాడే విధానం, ఇలాంటివన్నీ కూడా సరి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సరే, అంతా కూడా శుభ ఆధిక్యతగానే ఉంటుంది. కానీ 10 మందిలో మాట్లాడే విధానంలో మన సొంత నిర్ణయాల్ని ఎలాగంటే అలాగా చెప్పుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించటం మంచిది. ఈ వారంలో కొంచెం దూకుడు స్వభావం ఉండే అవకాశం ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో అలాంటి ఆలోచనలు చేయకుండా సాధారణంగానే ఉండండి. మీ మేధస్సు మీ దగ్గరే ఉంచుకోండి. దాన్ని ప్రచారం చేసి పంపకం చేసి అందరికీ ఏదో బోధ చేయాలనే ప్రయత్నం మాత్రం చేయకండి. సరైన పరిస్థితులు కావు. కాబట్టి ఈ వారం గ్రహస్థితిని బట్టి చాలా ఒత్తిడిగా ఉంటుంది. మనం ఏ మాట మాట్లాడినా అర్ధాష్టమ శని ప్రభావం వలన అది మనం చెప్పే విధానాన్ని వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి, ఖచ్చితంగా మాట్లాడండి. లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకొని మాట్లాడితే మాత్రం ఇబ్బందులు వస్తాయని అర్థమవుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.